సార్ డైలీ లేట్ గా పోవటం వల్ల నా భార్య టోటల్ గా పడుకోబెడుతుంది సార్. ఇవాళ అయినా కొంచెం తొందరగా వెళ్దాం సార్. సెకండ్ షో వదలని. ఈయన పెళ్లి చేసుకోడు, కచేరీ చేయడు, మన ప్రాణాలు చూస్తున్నాడు. ఏంటి చదువుతున్నావు? ఏం లేదు సార్, బ్యాచిలర్ లైఫ్ గురించి గొప్పగా చెబుతున్నాను సార్. ఎవరండి ఇది? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సినిమాకి వెళ్ళొస్తున్నాను సార్. సినిమాక? లేడీస్ ఒంటరిగా మీ వారు రాలేదా? రాలేదు సార్. ఇల్లు ఎక్కడా? బందర్ రోడ్డు. బందర్ రోడ్. అంత దూరం చీకట్లో వెళ్తారా? ఇదిగోండి, ఇది తీసుకోండి. వద్దు సార్, పర్వాలేదు. పర్వాలేదు, తీసుకోండి అమ్మా. పొద్దున్నే మీ ఆయన చేత స్టేషన్ కి పంపించండి. తీసుకోండి. అలాగే సార్, వస్తాను సార్. ఇదిగోండి, మన వైఫ్ కి చాలా సాయం చేశారు సార్, కృతజ్ఞతలు. మన వైఫా? ఓయ్, నువ్వు అసలు మగాడివేనా? ఒకటి పెళ్ళాంతో సెకండ్ షో సినిమాకి వెళ్ళడానికి బొట్లో శక్తి ఉండాలి, లేదా ఒంటరిగా వెంటరావని చెప్పడానికి మనసులో ధైర్యం ఉండాలి. రెండు లేకుండా ఎందుకే పెళ్లి చేసుకున్నావు? పెళ్ళాన్ని ఒంటరిగా సినిమా పంపించి దొంగతనం జరిగింది, దోపిడీ జరిగింది, బలాత్కారం జరిగింది వచ్చి కంప్లైంట్ ఇవ్వు. ఓయ్, మన దేశంలో 55 కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు. అందరికీ ఒక్క పోలీసులు కాపలాకి పెట్టగలమా? పరమశివం సార్, ఇక మీద పెళ్ళాలని ఒంటరిగా సెకండ్ షోకి పంపించే మొగ్గులను పట్టుకుని బొక్కలో ఎస్ సార్. పెళ్ళైతే కదా మా బాధలు చేసేది మీకు. ఏమిటి? ఏం లేదు సార్, లైట్ వెలుగుతుందా లేదా అని చూశాను. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది. ఏంటండి, ఎవరు వీళ్ళంతా? ఏమిటి వీళ్ళ? పిల్లలే, పాపం అలసిపోయి వచ్చారు, భోజనం వడ్డించు. అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఏంటి అపచారం? ఏంటది? తాతగారు నాలుగు పీక్కుంటున్నారు, స్ట్రోకా? వాకండి, సాకులకి అన్నం పెడుతున్నారు. ఓ, కాకులకు పెడతారు గాని వీళ్ళకు పెట్టరా? కాకులు మన పితృదేవతలు, తాతము తాతలు. తాతము తాతలా? అంటే సాదా కాకి మీ గ్రాండ్ ఫాదరా, బొంత కాకి మీ గ్రేట్ గ్రాండ్ ఫాదరా? ఎవరి దగ్గర వదులుతున్నారు రీలు? శాస్త్రాన్ని అవమానించకరా చెన్నాలుడా. క్షమించండి తాతగారు, కాకి ఎక్కడైనా దొంగిలించో ఏరుకునో కడుపు నింపుకుంటుంది. అంతేకాకుండా వాటిని కాపాడడానికి బ్లూ క్రాస్ కూడా ఉంది. కానీ ఇలాంటి అనాథలకు, చదువు లేని వాళ్లకు జ్ఞానం ఇవ్వడానికి మనలాంటి వైట్ క్రాస్ మాత్రమే ఉంది. తాత, మీరు కాకి పెట్టే ఫుడ్ వల్ల నాయకులంతా ఎంత డిస్టర్బ్ అవుతున్నారో తెలుసా? ఏమిట్రా నువ్వు అనేది? అవును, మీ దగ్గర సాంబార్ అన్నం తిని బయలుదేరుతోంది, ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి లబ్బిపేటలో పాసిపోయిన మసాలా వడ తింటోంది, అక్కడి నుంచి యూ టర్న్ చేసి బాయ్కోట్లో మటన్ పీస్ కూడా తింటోంది. అన్నీ కలిసి దాని కడుపులో గందరగోళం చేసి చివరికి ఈ కాకి వెళ్లి ఏ నాయకుడి తల మీద కూర్చుని ఈ విధంగా కక్క వెళ్ళిపోతుంది. 50 రూపాయలు అంటున్నావు? ఓయా పోపో. సార్, లైసెన్స్ అడిగాను సార్, లేదన్నాడు. వార్నింగ్ ఇచ్చి వదిలేను సార్. నమ్మేశాను, నేను నమ్మేశాను. ఎందుకయ్యా 50 రూపాయలు అడిగి పోలీసులు పరుగు తీస్తావు? అడిగేదేదో 500 అడుగు. అప్పుడే డబ్బులు ఇవ్వడానికి భయపడి వాడు లైసెన్స్ తీస్తాడు, నువ్వు చేయి చెప్పాల్సిన అవసరం ఉండదు. డబ్బు తీసుకోమంటున్నాడా వద్దంటున్నాడా ఏం అర్థం కావటం లేదే. ఏంటి 2 రోజుల నుంచి డల్ గా ఉన్నావు? ఏ డీసీ ఇక్కడే ఉన్నారే, ఆటో డబ్బులు ఇచ్చేసేస్తాను. ఏ బస్ వెళ్ళిపోతుందేమో, వెళ్ళేపు వచ్చేస్తాలే. అది ఎప్పుడంట? వచ్చే నెల 10వ తారీఖు తీర్పంట సార్. నెక్స్ట్ వీక్ లీవ్ అడిగా కదా, నాకు గుర్తు చేయ ఒకసారి. అలాగే సార్. హలో, ఏంటండి? ఏం లేదు, ఆ రోజు ఆటోకి డబ్బులు ఇచ్చారు కదా, 22 రూపాయలు 50 పైసలు, ఇదిగోండి. హలో హలో, 45 రూపాయలకు బదులు 22 రూపాయలు 50 పైసలు ఇస్తే ఏమిటి? అదేంటండి, మీటర్లో 22 రూపాయలు 50 పైసలేగా పడింది. దింపేసి వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, దానికి కలిపి 45 రూపాయలు. అయ్యో, 22 రూపాయలు 50 పైసలు కూడబెట్టడానికి 2 రాత్రులు సరిగ్గా నిద్రపోకుండా 60 కారపొడి ప్యాకెట్లు చేసాను తెలుసా? అయ్యో, నా బస్ వెళ్ళిపోతుంది, నేను ఇప్పుడు ఎలా వెళ్ళను? ఆటోలో వెళ్ళండి. ఆటోకి డబ్బు? ఇలా ఎంతమంది బయలుదేరారు? మీ దగ్గర డబ్బులు ఉండవు, వెళ్ళడానికి 2.5, రావడానికి 2.5, 5 రూపాయలు చేతిలో ఉంటాయి. మధ్యాహ్నం తినడానికి పెరుగన్నం. లేదు, ఈ రోజు ముద్దపప్పు అప్పడాలు తీసుకొచ్చాను. అంతకుమించి చదువుకునే అమ్మాయి చేతిలో డబ్బులు ఎదుగునంటారు, అంతే కదా? ఇదిగోండి, మీ డబ్బులు బట్ట మీరే ఉంచుకోండి. ఆటో ఎక్కడి? మీ డబ్బు మొత్తం కలిపి ఇవ్వండి. ఆగు, నీ పేరేమిటి? శివండి. ఏ ఏరియా? గుణదల. స్టేషన్ నెంబర్ తెలుసు కదా? తెలుసు సార్. దింపేసాక నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. వెళ్ళు. జనార్దన్. ఎస్ సార్. బండి తీసుకుని ఆటోని ఫాలో చేయండి. మిమ్మల్ని ఎందుకు ఫోన్ చేయమని చెప్పారు? నేను చూడటానికి రౌడీలా కనబడుతున్నాను కదమ్మా, అది ఆయన డౌట్. ఇది నీకు కావాల్సిన వాళ్ళమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు. అలాంటిదేం లేదులే. మరి అంత ప్రేమ లేకపోతే పోలీసులు ఎందుకమ్మా నన్ను ఫాలో అవ్వమని చెప్తారు? సార్ వచ్చిన తర్వాత విజయవాడ రూపురేఖలే మారిపోయాయమ్మా. రౌడీల ఆటలు సాగడం లేదు, ఆటోలు తిరుగుతున్నాయి కానీ మీటర్ మీద ఎవరో ఎక్కువ ఇవ్వడం లేదమ్మా. నిజాయితీ గల ఆఫీసరు, అందుకే అందరికీ హడలమ్మా. నేనంటే ఆయనకి ఎంత ఇదో తెలుసా?
పోలీసుడితో ఫ్రెండ్షిప్ ఏంటే వదిలేసేయి, లేదంటే బామ్మకు చెప్తాను. బామ్మతో చెప్తే నాకేంటి, స్వామితో చెప్తే నాకేంటి? అతను చాలా రఫే. ఆయన చూడడానికి రఫ్, కానీ మంచి మనసు. ప్రియా, రేపు ఫంక్షన్ కి ఎవరు వస్తున్నారో తెలుసా? డిప్యూటీ కమిషనర్ స్వామి. ఏంటి అన్నగారు ఈ టపాస్ రావుడికి పని లేకుండా చేశారే? ఇంతకుముందు అక్కడక్కడ సౌండ్ వినపడితే ఉండయి, ఇప్పుడు అసలు ఎక్కడ సౌండ్ వినపడకుండా చేశారే. నీకు బాంబులు పెట్టడం తప్ప ఇంకోటి తెలియదా? నరసరావుపేట అండర్ గ్రౌండ్ బాంబుల ఫ్యాక్టరీకి నేను ఓనర్ని చేస్తే బుర్ర బాంబుల్లోనే తొట్టేసేసి ఈ చెరువు కట్టు కరెంటు పోల్లో నుంచున్నావా? ఎవరికన్నా స్పాట్ పెట్టాలన్నప్పుడు తప్పితే మేము గుర్తు రావాలండి, అంతే కదా. ఈయన వదిలేస్తే మనకే బాంబు పెట్టేట్టున్నాడు. నేను నరసరావుపేట బస్ ఎక్కిచ్చేయండి. రండి, బస్ స్టాండ్కి వెళ్దాం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాలే. నమస్తే అండి. నమస్కారం సార్. అయ్యగారు స్నానం చేస్తున్నారు. మామూలుగా అందరూ 2 నిమిషాలు ఊపిరి ఉపయోగపడతారు, ఆ అన్నగారు 10 నిమిషాలు ఉపయోగపడతారు కదా. ఏంటయ్యా స్వామి, ఏంటంట చూస్తున్నా? నువ్వు వచ్చింది నాకెట్ట తెలిసిందేనా? 10 అడుగుల లోతు నీళ్ళల్లో ఉన్నా గట్టు మీద ఉన్న వాళ్ళలో తుమ్మింది ఎవడో దగ్గింది ఎవడో ఇట్టే చెప్పేయగలం. చిన్నప్పటి నుంచి మనకు మునకేత అలవాటు కదా, అందుకని మనకు అలుపు తెలవదు, సలుపు తెలవదు. ఇది నేనే ఎమ్మెల్యే చేసే స్వామి. ఇది అయిన తర్వాత కృష్ణా జిల్లాలో హైదరాబాద్ తరలిస్తాను, పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తున్నాడు. అలా చేస్తే బాగుండదని కృష్ణా జిల్లా జనం గొడవ చేసేస్తున్నారు. సీఎంఏ ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో నన్ను అడిగి నేను మాట్లాడమన్నట్టు మాట్లాడేవాడు. నువ్వు ఒక్క విషయం తెలవకుండా మాట్లాడుతున్నావు. ఎప్పుడైనా నేను స్నానం చేసిన తర్వాత కృష్ణీళ్ళు అందరికి వెళ్తాయి. నువ్వేమనుకోక స్వామి, నాదే పెట్టేసేయే కాదు కొట్టేసేయి కూడాను. వీడి బ్యాచ్ అంతా సుమోల్లో తిరుగుతుంటే ఈడేంటి ఎంబ్యాడ్లో తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? కారు మారిస్తే కైలాసానికి వెళ్ళిపోతామని జ్యోతిష్యుడు చెప్పాడులే. పెరుమల గారు, ఆ 25వ వార్డు కౌన్సిలర్ నాగరాజు మీ పేరు చెప్పి టెన్షన్ పెడతాడు. ఎవరా నాగరాజు? నాకు తెలియకుండా రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి ఇంటికి రమ్మను, ఆయన నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. వస్తా. డిప్యూటీ కమిషనర్ ఏం చేయాలన్నా నన్ను అడిగే చేస్తుంటాడు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన ముఖ్య అతిథి జిల్లా జడ్జి గారిని డిప్యూటీ మీరు విజయవాడ వచ్చిన తర్వాత నేరాల సంఖ్య బాగా తగ్గింది. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఏం కావాలన్నా అడగండి. ఒక జడ్జిగా నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ముందుగా డిప్యూటీ కమిషనర్ స్వామి గారిని మాట్లాడమని అభ్యర్థిస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ. విజయవాడలో నాకు నచ్చింది దుర్గమ్మ గుడి. జాగ్రత్త, తర్వాత నువ్విస్తూ ఉంటాడేమో. అంతకంటే నాకు ఎక్కువగా నచ్చింది ఈ ఊరి అమ్మాయి. తప్పుగా అనుకోకండి, మీ ధైర్యం నాకు నచ్చింది. ఈ ఊరి అమ్మాయిలు గొడుగు తీసుకెళ్లే స్టైల్ చూస్తే కత్తి తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. సాధారణంగా అమ్మాయిలకి ఎవరి వల్ల డిస్టర్బెన్స్? మగవాళ్ల వల్ల. ఒకటి దొంగ అయి ఉంటాడు, లేదా పోకిరై ఉంటాడు. వాళ్ళని చూసి మీరు భయపడకండి. ఆత్మరక్షణ కోసం కత్తి పట్టమండం లేదు, ఇంట్లో ఉన్న కారపొడే చాలు. ఎందుకంటే కారపొడే అనుభవం నాకు ఉంది. నీ గురించే చెప్తున్నాడే. ఇదే ఊళ్ళో ఇల్లు చూడడం కోసం మఫ్టీలో వెళ్ళిన మమ్మల్ని ఒక అమ్మాయి దొంగ అనుకుని మమ్మల్ని రూమ్ లో పెట్టి తాళం వేసి మొహం మీద కారపొడి చల్లింది. తను ఈ కాలేజీలోనే చదువుతోంది. అదిగో అక్కడ నల్లవణి వేసుకుని నించునుందే ఆ అమ్మాయి. మీరుగా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. పోలీస్ శాఖ తరఫున నేను ఆవిడని అభినందిస్తున్నాను. ఈ అమ్మాయి ధైర్యం నచ్చింది, తెలివితేటలు నచ్చాయి. మీరు నాకు నచ్చారు. అయ్యయ్యో అయ్యయ్యో నచ్చింది